చిటికలు వేసి అసహ్యమైన రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం గుంటూరు జిల్లా కోర్నేపాడు గ్రామంలో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు, రైతు నేస్తం మిద్దె తోట పురస్కారాలు 2025 కార్యక్రమం జరిగాయి. మిద్దెలపై తోటలు పెంచే పెద్ద సమూహాన్ని సమీకరించి అవార్డులు అందజేయడం సంతోషంగా ఉందని ఎంపీ పెమ్మసాని కొనియాడారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి పూర్వ వైభవం రాబోతుందని ఎంపీ పెమ్మసాని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం ఫౌండర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ అథారిటీ డైరెక్టర్ ఎడ్లపల్లి సతీష్, మిద్దె తోటల నిపుణులు రగెత్తం రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో తీసుకుంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రూపంలో వెళ్తా ఉన్నారు దేశ విదేశాలకి. మంచి పరిణామం, తప్పేమి లేదు. అయితే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ముందు ఇంతమంది అవసరం ఉండకపోవచ్చు. అయితే ఒకప్పటి వ్యవసాయం అనేది ఒక వైభోగం. ఒకప్పుడు అదే వైభోగం, ఇప్పటికీ అదే వైభోగం, రేపు రాబోయే తరానికి కూడా అది తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో వ్యవసాయానికి కావలసిన విజ్ఞానాన్ని జోడించి ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో అనేక మంది రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు, కానీ ఆదాయం రావడం లేదు. వాళ్ళందరికీ కూడా చిన్నవి 4 అందరూ ఒకేసారి ఒకే పంట వేస్తారు. అది ఆ విధంగా కాకుండా కొంత ఇలాంటి వారికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మళ్ళీ ఏజెంట్ ద్వారా ఈ రోజున కొత్త ఫోన్ నంబర్ ద్వారా తీసుకొస్తున్నారు. ఏ ప్రాంతంలో ముందే మార్కెట్ ని అవగాహన చేసుకొని అందరూ ఒకే పంట వేయకుండా దాన్ని ఏ విధంగా అందరూ కొంత చేయటం అనేది ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా ఎప్పుడు కూడా అంటే ఇన్నాళ్ళు చేసే వ్యవసాయమే కరెక్ట్ వ్యవసాయం అనుకోకుండా ప్రపంచంతో పాటు మనం కూడా మారుతూ మార్కెట్లు ఏ విధంగా మారుతున్నాయో చూసుకొని తాతలు వ్యవసాయం చేస్తే తాతల రిజల్ట్సే వస్తాయి. కాబట్టి కరెంట్ జనరేషన్ వ్యవసాయం చేయాల్సిన అవసరం